ఎవడ్రా నా తమ్ముడు? నువ్వేనా? అన్నయ్య తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడూ గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్ తీసుకురండి రా పెట్రోల్. పోయండి రా. ఏంటి అన్నా తగ్గించుకుంటావు? లేదు గిన్నా లేదు. వాళ్ళు పట్టుకుని ఈడ్చుకురండి రా. దాన్ని కూడా వేసేయండి రా. బుల్లబాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబాయ్. అన్నయ్య వెళ్ళి పెద్ద నేను కాపాడు, కాపాడన్నయ్య. వాడు ఒంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. ముందాడి తమ్ముడు చంపండిరా.
కాపాడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు. అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడనంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయానురా. అన్నయ్య, కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య, ఏమైంది? ఏమండి? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు. కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అని అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా? రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూశాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే? వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది? గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? మూలక్కడ కారణం. మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్, ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి.
ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. ఎలక్షన్లకి రేపు ఒక్కరోజే టైం ఉంది. అప్పటి వరకు ఈమె ఇక్కడే ఉండటం నీకు మంచిది, మాకు లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్? చెప్పరా? ఇంకోసారి రాస్తావా? ఇంకోసారి మధ్యలో ఎందుకు మన లాయర్ తీసుకొచ్చింది? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాడు. ఎందుకు నా క్లయింట్ పట్టుకుని కొడుతున్నావు? ఈ చెత్త తన క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాశాడు. తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాయకుండా నీకు రాస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడండి. లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఒక కాలేజ్ చదువుకున్న అబ్బాయి కూడా చదువుకున్న అమ్మాయికి లవ్ లెటర్ రాయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి లవ్ లెటర్ తీసుకుని పళ్ళి గిలించుకుంటూ నీకు ఇస్తాడనుకున్నావా? ఒక లాయర్ గా మాట్లాడు. ముందు నువ్వు పోలీస్ గా మాట్లాడు. ఏరా అమ్మాయికి లెటర్ రాసావా? ఒక్క అమ్మాయికి కాదన్నా, అలా 10 మందికి రాసిచ్చాను. ఏంట్రా 10 మంది అమ్మాయిలకి లవ్ లెటర్ రాసావా? ఏమన్నా రాజా? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ మీద చేయి తీయండి. అన్నా, ఆ అమ్మాయికి ఇచ్చిన లెటరు ఒక్కసారి చదివి చూడమను. అందులో ఒక్క పదం తప్పున్నా నన్ను కొట్టి చంపమను. నా తప్పేం లేకపోయినా స్టేషన్కి తీసుకొచ్చారన్నా. ఎవర్రా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది? హేమ అనే ఒక అమ్మాయి. ఎక్కడుంటుంది ఇప్పుడు? కాలేజీలోనే. ఏయ్, నే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేంత వరకు అతని మీద ఎవరైనా చెయ్యి వేశారో నరికి పారేస్తాను. మీ పోలీసులకే చట్టం గిట్టం, ఈ మాస్ రాజా కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదే కేసు మీద నేను వాదించడానికి కోర్టుకి వెళ్ళొచ్చు కదా? మేం కోర్టుకి వెళ్ళేటట్టయితే నిన్నెందుకయ్యా తీసుకురావటం? ఒకవేళ విధి ఆడిన వింత నాటకంలో ఈ కేసు కోర్టుకు వెళ్తే మేము వెళ్తాం, కానీ నువ్వు రావు. ఏ? మేం కోర్టుకి వెళ్తే ముందు నీ ఫోటోకి దండేసి వెళ్తాం. చదువు. లెటర్ చదవకుండానే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు చదువు. ప్రియమైన హేమకు దినేష్ రాయనది. ఇంతవరకు మా అమ్మాయి నన్ను చదివించింది. నెల నెల కూలి పని చేసి సంపాదించిన డబ్బు నాకు పంపించేది. 2 నెలల ముందు అమ్మ చనిపోయింది. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నేను డిగ్రీ పూర్తి చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 5,000 కట్టాలి. నాకంత స్తోమత లేదు. మీలాంటి ఉన్నవాళ్ళని హెల్ప్ అడుగుతున్నాను. మీరు నాకు కొంచెం సహాయం చేస్తే మీ రూపంలో మా అమ్మని చూసుకుంటాను. నీలో వాళ్ళ అమ్మని చూసుకుని నీకు లెటర్ ఇస్తే అతని మీద చూసారా? తప్పు ఎవరిదో చూసారా? ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి లెటర్ రాసాడని కంప్లైంట్ ఇస్తే చాలు, వెంటనే వాడిని తీసుకొచ్చి బట్టలోడు తీసి కుళ్ళ ఒడిచేస్తారు. ఇప్పుడు తప్పు చేసింది ఈ అమ్మాయి. నేను కూడా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెడతాను. నువ్వు వీడిని బట్టలోడు తీసి కొట్టినట్టుగానే అక్కడ మగ పోలీసులు ఈ అమ్మాయిని కూడా కొడతారా? నాకు తెలియక అడుగుతాను. మానం మర్యాద అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుందా? మా మగాళ్ళకు ఉండదా? ఎంతైనా వాడొక మగాడు. నువ్వు పోలీస్ డ్రెస్లో ఉన్న ఆడదానివి. ముందు ఆడదానిలో ప్రవర్తించడం నేర్చుకో, ఆ తర్వాత పోలీసులో ప్రవర్తించు. ఏంటి చైన్ తెప్పేశావు? నీకు పెళ్ళై ఉంటే తాళి కూడా ఇలాగే తెంపేసేవాడిని. రారా, అన్నా, ఇది తీసుకెళ్లి ఫీజు కట్టుకో. తీసుకెళ్ళరా. రే, వీడిని తీసుకెళ్ళు. వాడిని పట్టుకోండి.
హలో పోలీస్ స్టేషన్. ఎమ్మెల్యే గారింట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండి, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టాను? చెప్పావా? నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవడ్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్, ఇక్కడ ఎవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. అతనేం గొడవ చేయలేదు, ఊరికే జోకులు వేస్తున్నాడు. లేదు, నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయండి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనే గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అదే నువ్వెట్ను చెట్టు నరుకొస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా, ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తేనా? పోయి 10 తీసుకురారా. సరే. ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఇవ్వు. ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. ఫోన్ చేద్దామన్నా. పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే 2, 4, 6. వాడెవడో కనిపెట్టాలి. వాడెవడో కనిపెట్టి అన్ని చంపాలి. సార్, నమస్కారం సార్. బుల్లబ్బాయి గారు ఉన్నారా? ఏంది బుల్లెబ్బాయి గారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటండి ఇది? బుల్లబ్బాయి గారి ఇల్లు కాదా? బుల్లెబ్బాయి ఇల్లా? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరని జుట్టు పిక్కునేలా చేసావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో.
ఎవ్వరికి రా సినిమా చూపిస్తావు? రేయ్ తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళయిందే, బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా అని ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పే. ఏయ్, చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్ పట్టుకుంటారా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లబ్బాయ్ వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లబ్బాయ్ మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లబ్బాయ్ ఊరేదో తెలిసింది. అందుకే బుల్లబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాము. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. అడ్డడ్డడ్డడ్డడ్డ. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. రేయ్ తీసుకురండ్రా ముసల్దాన్ని. పొమ్మని చెప్పవే. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ళ మీద గాని పెద్దవాళ్ళ మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? రేయ్ వీడి చిటికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దింపేరా. ముందుకి నుంచి బయలుదేరండి. నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు.
మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకేం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.